నేను కర్బీ డెలానరోల్. నేను ఫియానా డెలానరోల్. కర్బీ ఒక శ్రీలంక నివాసి. కర్బీ మరియు ఫియోనా డెలానరోల్. ఇది ఒక గొప్ప ఘనత కర్బీ మరియు ఫియోనాకి మీకు పరిచయం చేయడం. కర్బీ మరియు ఫియోనా డెలానరోల్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకులు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ మరియు టెక్ టాక్స్ లో ప్రదర్శింపబడ్డారు. వారి ప్రభావవంతమైన పరిచర్యకు ప్రసిద్ధి చెందినవారు. 2009లో వావ్ లైఫ్ చర్చ్ ని కొలంబోలో స్థాపించారు. ఈ చర్చ్ సంపూర్ణమైన క్రీస్తు కేంద్రీకతను మీకు అందిస్తుంది మరియు వేదాంతాన్ని సానుకూల విజ్ఞాన ఆధారిత పునాదులతో కలుపుతుంది. వావ్ లైఫ్ సంస్కృతి మరియు దాని పాజిటివ్ వేదాంత శాస్త్రము అన్ని వర్గాల ప్రజలకు ప్రభావితం చేస్తుంది. వారు ప్రభుత్వంలోని నాయకులు, ప్రముఖులు, సంగీతకారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు బ్లూ చిప్ కార్పొరేట్ ప్రముఖులను ఎంతో ప్రభావితం చేశారు. వావ్ లైఫ్ చర్చ్ ఎంతో మందిని స్వీకరించి రూపాంతరం చెందించింది. అందులో పేదరికాన్ని అనుభవించిన వారు, గాయపడ్డవారు, విరిగిన వారు ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహము మరియు శక్తిని ఇచ్చి నూతన సృష్టిలో మార్చేలా సహాయపడింది. గతము తూడ్చివేయబడి మరియు నూతన జీవితం ప్రారంభమైంది. మీరు వ్యక్తిగత ఎదుగుదల మరియు సరైన వాక్యం కొరకు ఎదుగుతున్నారా? అయితే మీరు సరైన స్థానంలో ఉన్నారు. వావ్ లైఫ్ లో ట్యూన్ అవ్వండి. ఇటువంటి సమయం కొరకు ఇదే సరైన వాక్యం. అయితే ఈ ట్యూస్డే మనం అందరం కలిసి ఒక సంబరం చేసుకుందాము. ఈ వీకెండ్ మీ స్నేహితుల్ని, మీ సహోదరులను తేవడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీకెండ్ ఎపిక్ గా ఉంటుంది, శక్తితో నింపబడి ఉంటుంది మరియు అది విప్లవాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే కాలము, సమయము మారుతుంది కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు వావర్ అయి ఉంటే లేదా వావ్కి సంబంధించిన వారై ఉంటే మీరు ఏది గమనిస్తారంటే నేను కేవలం ఇదే చెప్తాను. ఎవరైతే ఈ సంస్కరణ మరియు ఉద్యమానికి కట్టుబడి ఉంటారో మరియు ఉన్నారో వాళ్ళు ఒక గొప్ప మార్పుని చూడగలిగారు గత ఒక నెలలో. నన్ను నమ్మండి, సరేనా? మీలో ఎంతమంది లీడర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక గొప్ప మార్పుని చూడగలిగారు మీ జీవితంలో మరియు గత ఒక నెలల్లో? చేతులు లేవనెత్తండి. కేవలం లీడర్స్. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళు కేవలం లీడర్స్. వీళ్ళు అన్ప్రెసిడెంటెడ్ కదా. మీకు నేను చూపించాలనుకుంటున్నాను ఇక్కడ ఏం జరుగుతుందని, సరేనా? ఇది అధ్యక్షత లేనిది, ఇది ఊహించలేనిది, గొప్పది, చాలా గొప్పది కదా, చాలా గొప్పది కదా. నేను ఇది మీకు చూపించాలనుకుంటున్నాను. నేను కేవలం మీకు శ్రేష్టమైనది మీకు చూపించాలనుకుంటున్నాను. చాలా మంది చేతులు లేవనెత్తారు. ఈయనేం చెప్తారో చూద్దాం. ఇన్క్రెడిబుల్. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా కట్టుబడి ఉండే మనుషులు. నేను చెప్తున్నాను, వీళ్ళు అప్పగించేశారు, కట్టుబడి ఉన్నారు. నేను ఏమైనా చేయాలనుకుంటున్నానంటే వీళ్ళు ఖచ్చితంగా నా వినుకుంటారు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎలా అవుతుంది, జీవితాలు ఎలాగా మారుతున్నాయి మరియు మార్పు చెందుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా అప్పగించేయడము అనేది ఉంది. అప్పగించేయడము లేదా కట్టుబడి ఉండటం ఒక దర్శనం కొరకు. కాబట్టి శక్తి అనేది ఒక వ్యక్తిలో లేదు, ఉద్దేశంలో శక్తి ఉంది. ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దేవుడు నన్ను పిలిచాడో మరియు కృప యొక్క సందేశం ఇచ్చాడో, ఆయన చెప్పాడో, కర్బీ, సందేశంలో శక్తి ఉంటుంది. నువ్వు ఏదైతే బోధిస్తున్నావో నీ యొక్క జీవితపు ఉద్దేశంలో శక్తి ఉంటుంది. మరియు మీరు ఒక ఉద్దేశానికి కట్టుబడి ఉంటే అక్కడ మీరు ఒక అన్ప్రెసిడెంటెడ్, మహా గొప్పది, ఊహించలేనటువంటిది. మీరు ఇవన్నీ వినేది ఏంటంటే శక్తి. కాబట్టి మనము ఖచ్చితంగా ఎలాంటి కాలంలో ఉన్నామంటే గొప్ప మార్పులు కలిగే కాలము. మరియు వాస్తవానికి నేను ఆనందిస్తాను, గొప్ప వ్యక్తుల్ని మనం తేబోతున్నాము. బహుశా గొప్ప మరియు శ్రేష్టమైన, అద్భుతమైన వర్షిప్ బ్యాండ్స్ మరియు లోకంలో ఉన్న చర్చెస్ ని ఇక్కడ ఈ వీకెండ్లో, సరేనా? వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మరియు వాళ్ళు ప్రేమిస్తున్నారు ఎలాగా మనము ఈ దేశం కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాము, ఈ దేశం కొరకు ఇలాంటి స్ట్రాటజీ కలిగి ఉన్నాము, వాటిని వాళ్ళు ప్రేమిస్తున్నారు. మనము దాటి వెళ్ళగలము మరియు దాటి ఊహించుకోగలము. సహజమైన ప్రణాళికలో ఏదైతే సంఘము ఇంతకాలంగా కట్టుబడి ఉందో మరియు మనం ఇందులో ఒక కొత్త సువాసన మరియు ఒక కొత్త రుచిని తేగలము. ఎలాగా మనము మిషన్ ఫీల్డ్ ని ట్యాకిల్ చేయగలుగుతామో అందులో ఇదొక మిషన్ ఫీల్డ్. ఏ ఫీల్డ్లో అయితే మనం ఉన్నామో ఈ మిషన్ మీ గుండెల్లో ఉంది, దేవుణ్ణి తెలుసుకోవడంలో. అయితే ఎప్పటి నుండో ఇదే మా మిషన్ అయ్యి ఉంది. కాబట్టి నా పని ఏంటంటే ప్రతి ఒక్కడి హృదయంలో యేసుప్రభుని తేవటము. నేను దీన్ని ఊహిస్తాను, కానీ నేను ఆలోచించాను చర్చ్ ఎలాగైతే దీన్ని చేస్తుందో. నేను చెప్తున్నాను, ప్రజలు కలత చెందుతారు, ప్రజలు గాయపడతారు, నిందించబడతారు, తీర్పు తీర్చబడతారు. మరి శ్రేష్టముగా ఇలాంటి దేశానికి వచ్చినప్పుడు నేను ఇండియా, శ్రీలంక మరియు చాలా దేశాల్లో తిరిగాను. మరి వినటానికి ఇది బాగుంటుంది. అది ఎప్పుడంటే 100 సంవత్సరాల ముందు. కానీ ఈరోజు మనం పరలోకము మరియు నరకాన్ని తేలేము. నీవు నరకానికి వెళ్తావు. ఇలాంటి సువార్త ఈరోజు
ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే మనుషులకు ఇవ్వలేము. మనకేదో నూతనమైంది కావాలి. మరి నేనప్పుడు వాక్యాన్ని వెతకడం ప్రారంభించాను, ఎందుకంటే వాక్యంలో ఇంకా శ్రేష్టమైనది ఏదో ఉంది. మరియు ఇలాగ కృపలోకి మేము వచ్చాము, ఇలాగ మేము దీర్ఘాయువులోకి వచ్చాము, సమృద్ధిలోకి వచ్చాము. అప్పుడు మేము గ్రహించింది ఏంటంటే, మేము మత మార్పిడి చేసే చర్చ్ కాదు, కానీ సమాధానం ఇచ్చే చర్చ్. మేము గ్రహించింది ఏంటంటే, ఎప్పుడైతే ప్రజలకి మేము సమాధానం ఇస్తామో వాళ్ళు యేసు ప్రభుతో ప్రేమలో పడిపోతారు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ యేసు ప్రభువు సమాధానకర్త. ఇక్కడ యేసు ప్రభువు కేవలము పరలోకాన్ని తీసుకెళ్లడం కాదు. యేసు ప్రభు వారు ఇప్పటికిప్పుడే మీ జీవితంలో రాగలరు మరియు మీ జీవితంలో కాలము సమయము మారిపోతుంది. కానీ ఇలా ఎందుకు వస్తాడంటే, ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో రావాలనుకుంటున్నాడు. దీన్ని మర్చిపోకండి. కాబట్టి మిషన్ ఇంకా మానవుడి హృదయమే, కానీ వర్తమానం ఏంటంటే ప్రేమ మరియు దేవుని కృప. మనము కేవలము వర్తమానాన్ని వింటాము మరియు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాము, సరేనా? మరియు నేను చాలా ఆనందిస్తున్నాను, మనం ఇప్పుడు ఎదగడము, విస్తారపరచడం గురించి ఆలోచించగలుగుతాము. ఎందుకంటే మన దేవుడు ఇప్పుడు తిరిగి పరిహారాన్ని ఇస్తున్నాడు. ప్రతి ఒక్క చిన్న తప్పుగా అర్థం చేసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని మీ జీవితంలో. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? వావ్! కాబట్టి దేవుడు చాలా గొప్పవాడు. ఎప్పుడైతే శ్రీలంక ఈ కాలం ద్వారా వెళ్ళిందో అప్పుడు నేను ఆలోచించాను, ఎలాగొక మైనారిటీ ఒక దేశానికి సమాధానంగా మారుతుందని. మొదటిగా నాకు ఆలోచించే ఆలోచన ఏంటంటే, ఎలా ఒక మైనారిటీ, బైబిల్లో ఉండే కథలు కూడా మైనారిటీస్ గురించే కదా, ఎలా ఒక్క వ్యక్తి దేశాన్ని మార్చేస్తాడు, సరేనా? బైబిల్ ఏమంటుందంటే, అబ్రహాము దేశాలకు అప్పునిచ్చాడని. దీని కొరకే మనం పిలువబడ్డాం. మరియు ఈ మాటలు ప్రజలు దీని గురించి మాట్లాడతారు, ప్రజలు దీని గురించి బోధిస్తారు. ప్రజలు ఏమంటారంటే, ఇది సాధ్యమని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ నా జీవిత కాలంలో ఇలాంటి యొక్క అనుభవానికి దాదాపుగా దగ్గరికి వెళ్ళడం కూడా అద్భుతకరమైన విషయము. అయితే ఇప్పుడు మనం ఎలాంటి కాలంలో అడుగు పెడుతున్నామంటే, ఈ యొక్క వాగ్దానంతో అది వాస్తవంగా జరగబోతుంది. అర్థమవుతుందా? దేశాలకు అప్పేయడం వాస్తవంగా జరగొచ్చు. నేను చర్చ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ చెప్తున్నారు, అబ్రహాం దేశాలకు అప్పేయడానికి పిలువబడ్డాడని. ఇప్పుడు నేను అనుకున్నాను, ఏంటి ఒక వ్యక్తి దేశాలకు అప్పివ్వడం ఏంటి అసలు? కానీ ఈరోజు నేను మీకు చెప్తున్నాను, ఈ దేవుడు నమ్మకమైన వాడు. ఆయన మాట తప్పని దేవుడు. కానీ ఆయన మాటలను ఎక్కడ తప్పడు అంటే ఆయన యొక్క ప్రణాళికలో. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది మీ జీవితానికి. నేను చెప్తున్నాను, ఒకవేళ ఆ ప్రణాళికలో మీరు అడుగు పెడితే లేదా సమర్పించేస్తే, నేను ఒక నీతిమంతుణ్ణి అడుక్కోవడం ఎక్కడా చూడలేదు. మీకు దీని గురించి అర్థమవుతుందా? నేను ఎప్పుడు చూడలేదు. దేవుని ప్రజలు వారి యొక్క మిషన్ కొరకు మరియు ఉద్దేశం కొరకు కట్టబడి ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు ఓడిపోరు. నేను చూడలేదు ఇంతకాలం వరకు, కొన్ని దశాబ్దపు ఏళ్ళు ఎప్పుడు చూడలేదు. నేను ఒక నమ్మకస్తుడైన దేవుణ్ణి చూశాను. ఆయన యొక్క ప్రణాళికల్లో ఆయన ఎప్పుడు ఓడిపోడు. అయితే నా మాటల్ని వినండి. నేను ఏదైతే మాట్లాడతానో దాన్ని నేను చాలా ప్రేమిస్తాను. వాటిని నేను మాట్లాడుతూ ఉంటాను. ఇది మేము చర్చ్ని మొదలుపెట్టినప్పటి నుండి, ఎప్పుడైతే ప్రజలు వీళ్ళు తప్పు, వీళ్ళ బోధ తప్పు అని చెప్తూ ఉంటారో, ఇది ఎప్పుడు చెప్పారంటే ధర్మశాస్త్రం మరియు కృపను బోధించినప్పుడు. అది విశ్వాసం ద్వారా నీతిని పొందుకోవడము. దీని అర్థం ఏంటంటే, ఒక అంగీకరణ మరియు ఒక గుర్తింపు ఉంది. అదేంటంటే సిల్వలో శక్తి ఉందని. అది పుస్తకాల్ని మార్చేస్తుంది. అది కేవలం మీకే కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కడికి. కాబట్టి నేను విశ్వాసం ద్వారా నీతి గురించి మాట్లాడాలనుకుంటున్నాను మరియు కృప అనేది ఏంది అనే విషయంలో కొంత లోతుగా వెళ్ళాలనుకుంటున్నాను. కృప యొక్క డైనామిక్స్ మరియు కృప మరియు లీగలిజం లో ఉండే తేడా ఏంటి అనే విషయంలో. ఎప్పుడైతే మీరు ధర్మశాస్త్రం అంటారో, అది ధర్మశాస్త్రం కాదు, కానీ అదొక చట్టబద్ధత. మరియు ఇదే ఇందులో ఉండే సమస్య. చట్టబద్ధత అనేది సమస్య. కాబట్టి నేనేం తేవాలనుకుంటున్నానంటే, డైమెన్షన్స్ని, దేన్నైతే మీరు అర్థం చేసుకోవాలో, ఎలాగా మీరు దీని యొక్క భాగం అవ్వగలుగుతారో వాటి గురించి. సృష్టిని నియమించే నియమాలలో ఒక భాగము. ఎందుకంటే భూమి సృష్టింపబడింది నియమాల ద్వారా. ఒకసారి ఊహించండి, నియమాలు లేకపోతే ఎలా ఉంటుందని. మీరు సమస్యల్లో పడిపోతారు. ఒకవేళ మీ జీవితంలో నియమాలు లేకపోతే, భూమి ఆకర్షణ నియమం లేకపోతే, కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క నియమాలు ఖచ్చితంగా ఎలాగ మనము నిర్వచనము మరియు సరిహద్దులను నియమిస్తామో వాటి గురించి. తద్వారా మీరు దీన్ని అర్థం చేసుకోగలరు. ఎప్పుడైతే దానికి ఒక సరిహద్దు ఉంటుందో అప్పుడే అది ఉనికిలో ఉందని అర్థం. దానికి ఒక నిర్వచనము కావాలి. ఇదే నియమము. ఒక్కసారి దానికి నిర్వచనం ఇచ్చినప్పుడు దాన్ని మనం పట్టుబడి ఉండాలి. కరోనా వైరస్ అంటే ఏంటి? దానికి ఒక డెఫినేషన్ ఉంది. ఒక్కసారి మీరు కరోనా వైరస్ అంటే ఏంటో అర్థం చేసుకుంటే దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. ఆ వ్యాధి మీకు వచ్చిందో రాలేదో ఎవరైనా మీకు చెప్పగలరు. అందులో ఒక మోడల్ ని మనం మార్చితే, వాటిలో ఉన్న ఒక సిమ్టమ్స్ ని మార్చితే, అప్పుడు అది కరోనా వైరస్ లా గుర్తింపబడదేమో. మీకు అర్థమవుతుందా? అప్పుడు దాని డెఫినేషన్ మారిపోతుంది, మీ జీవితం కూడా మారిపోతుంది. నేను ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. డాక్టర్ శాండీ నిన్న మా ఇంటికి వచ్చి మా నాన్నగారు చెక్ చేశారు. వచ్చి పార్కిన్సన్స్ కున్న ప్రతి సిమ్టమ్స్ చెక్ చేశారు. నాకు ఇంకా గుర్తుంది, మా నాన్నగారికి ఎప్పుడైతే పార్కిన్సన్స్ ఉందని చెప్పారో, నేను ఆయనకు చెప్పాను, ఇదిగోండి నాన్నగారు, నేను వీటినన్నింటినీ నమ్మను, కానీ నేను డాక్టర్స్ని ప్రేమిస్తాను. కాబట్టి నేను అప్పుడు న్యూరో సైన్స్ని చదవడం మొదలుపెట్టాను. దీని ద్వారా నేను అర్థం చేసుకోగలగాలి అసలు సమస్య ఎక్కడుందో అని.
అయితే నేను న్యూరో సైన్స్ని ఎప్పుడైతే చదివానో నేను ఎక్కువగా గ్రహించగలిగాను. ఏదో తప్పు జరుగుతుంది. ఒక ఎక్స్పర్ట్ వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఆయనను మేము చూపించాము. ఆయనకు చూపించిన 5 లేదా 6 వస్తువులలో డాక్టర్ గారు 5 కదా, 5 సిమ్టమ్స్ లో ఆయనకి ఒకటే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఆ డెఫినేషన్ సరైందా లేదా దాన్ని స్కాండిల్ చేశారా అని. మీ జీవితంలో మీరు స్కాండిల్ తీసుకున్నారా? కొన్ని డెఫినేషన్స్ మరియు బౌండరీస్ ఉన్నాయి. మీరేమై ఉన్నారో మిమ్మల్ని అందులో పెడుతుంది. మీరు ఎక్కడున్నారు అనే సరిహద్దు భూమి యొక్క నియమాల ద్వారా నియమించబడుతుంది. అందులోకెళ్ళి మీరు 1, 2 తీసేస్తే ఆ మోడల్ అంతా మారిపోతుంది. దీని అర్థం ఏంటంటే ఒక చతురస్రం లేదా ఒక స్క్వేర్ లో ఉన్న పాయింట్స్, వాటి యొక్క లైన్స్ దాన్ని చతురస్రాన్ని చేస్తుంది. ఒక పాయింట్ ని తీసేస్తే అది చతురస్రమే కాదు. భూమి యొక్క నియమాలు మనల్ని మీరు గ్రహిస్తే వాటి యొక్క డెఫినేషన్స్ ని మనల్ని కట్టుబడి ఉంచుతుంది. దేవుడు ప్రజలకి ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే దాన్ని వాడి వాళ్ళు దేశంగా మారాలని. మీరు ఒక దేశం అవ్వాలంటే మీకు నియమాలు అవసరము. మీరేదైనా చేయాలంటే మీకు నియమాలు అవసరము. మీరు ఒక మెషిన్ కట్టాలంటే మీ దగ్గర ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఒక నిర్మాణము లేకుండా అది పని చేయదు. ప్రజలు మమ్మల్ని అడుగుతారు, కర్బీ ఫియోనా మీరు మీ పనులు ఎలా చేస్తూ ఉంటారు? ఎందుకంటే మా దగ్గర నియమాలున్నాయి. ఇవంతా ఆటోమేటెడ్. మీరు ఒకవేళ పొద్దున్న లేచిన తర్వాత నా ఫోన్ చూస్తే మీరేం గ్రహిస్తారంటే నా ఈమెయిల్స్ చూసే సమయము, నేను ప్రార్థించే సమయము, ఇవన్నీ నా ఫోన్లో ప్రతిరోజు ఉంటాయి. ఒకసారి దీని గురించి ఆలోచించండి. చూడండి, ఎందుకంటే మీకు తెలీదు సామర్థ్యం ఎలా ఉంటుందని. కంప్లీట్గా ఆటోమేటెడ్. కానీ నాకు ఇష్టం ఉన్నప్పుడు ఆ నియమాల్ని విరక్కొడుతూ ఉంటాను. ఎవరైనా మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇది నా ఈమెయిల్స్ చదివే సమయం అని నేను చెప్పను, లేదా ఇలా చెప్పను, ఓ ఇది నా మెడిటేట్ చేసే సమయం అని. నేను మాట్లాడిన తర్వాత మెలిసా నాకు కొన్ని సమయాలు ఇస్తుంది ఇవన్నీ చేయడానికి. అప్పుడు నేను చెప్తాను, సరే ఇది నా ఈమెయిల్స్ చదివే సమయము, మరి ఇది మెడిటేట్ చేసే సమయం, కానీ ఆ మీటింగ్ ని మనం చేద్దాం. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి సమయాల్లో నేను ఆ యొక్క నియమాలను విరక్కొడుతూ ఉంటాను, ఎందుకంటే నేను ఒక లీగలిస్ట్ని కాదు. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? కాబట్టి ఆటోమేషన్ అనేది చాలా చూడడానికి బాగుంటుంది. డౌన్ వరల్డ్ అనే కేంద్రీకరణలో ప్రతి ఒక్కటిది డౌన్ వరల్డ్ లో ఆల్గోరిథం, ప్రోగ్రామ్ మరియు ఆటోమేషన్. మీ దగ్గర ఆటోమేషన్ ఒకవేళ లేదా మీరు సామర్థ్యత కలిగి ఉండరు. నేను అక్కడ నించున్నప్పుడు ఒక దర్శనాన్ని చూశాను. నాకు తెలీదు అది ఎవరా ఏంటా అనేసి. ఒక వృద్ధుణ్ణి నేను చూడగలిగాను మీ కుటుంబం నుండి. మీ భాషలో ఈ నామాన్ని ఎలా పలుకుతారు? నా అర్థం ఏంటంటే జాన్ అనే పేరుని యానుష్. యానిక్. ఓ నా దేవుడా, యానిక్ కాదు, యానుష్ నా తండ్రి పేరు. మీ నాన్న? అవునా. యోహాను మీ నాన్న పేరు? అవునా. యానుష్ అనే పేరు. ఓ నా దేవుడా. ఇప్పుడు స్టీఫెన్ ఎవరు? వా భగవంతుడా, స్టెఫెన్. ఆయన ఒక కార్డినల్. అవునా. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. వావ్, ఇది చాలా అద్భుతం. వావ్. అయితే మీకు ఆయన ఎవరో తెలుసా? ఆయన నా వంశమునకు చెందినవాడు. అవును, ఆయన గురించి నేను ఆలోచిస్తున్నాను. నేను ఈ ప్రవచనమును గురించి వర్ణించాలనుకుంటున్నాను. ఇది అద్భుతమైన ప్రవచనం. అయితే మా వంశావళిలో మా తండ్రి తరపు నుండి ఒక కార్డినల్ ఉన్నారు. నా తండ్రి గారి పేరు యానుష్. అదే ప్రవక్త అయిన కర్బీ బయలుపరిచారు. ఈ పేరుని మీ భాషలో ఎలా పలుకుతారు? యోహాన్ అనే పేరుని. అయితే నా తండ్రి యాజకుడు అవ్వాలనుకున్నాడు. నా తండ్రి తన జీవితంలో అలా ఉండాలనుకున్నాడు. అయితే నేను ఆలోచిస్తున్నాను అది నాకెలా వర్తిస్తుందని. ఎలాగ నా వంశంలో కార్డినల్ ఉన్నాడని. అదే విధంగా ప్రవక్త గారు ఇలా మాట్లాడుతున్నారు, ఎలాగు నీ పితరుల బావులు త్రోబాలని మరియు స్వాస్థ్యాన్ని పొందాలని. మీ తండ్రుల స్వాస్థ్యము అనేది మీకంటే చాలా దూరంగా ఉంది సహోదరులారా. అది ఎంతగా దూరంలో ఉందంటే దాన్ని మీరు చేరుకోలేరు. మీరు ఎండిపోయి ఉన్నారు. నేను కర్బీ గారిని కలవడానికి వచ్చాను. నేను ఇంకో మతానికి చెందిన వాడిని. నేను క్రైస్తవుడిని కాదు, కానీ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాను. అందుకే కర్బీ గారిని కలవాలని రోజు కోరుకుంటున్నాను. నేను సాధారణంగా ఎవరితో మాట్లాడను, ఎవరితో కలవను, కానీ ఎందుకు నాకు మొదటిసారిగా ఇలా అనిపించింది కాబట్టి నేను ఇక్కడ వచ్చి ఇలా కలుస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, రత్నపుర అనే దారిలో, ఆ యొక్క దారిలో మీరు ఆ దారి నుండి వెళ్తున్నప్పుడు మీరు ఒక ప్రాంతానికి చేరుకుంటారు. ఆ ప్రాంతం రత్నాల కోసం పేరు పొందింది. ఎస్, నేను సరిగ్గానే చెప్పనా? మీ నాన్నగారు అక్కడి నుండి వచ్చారా? అవునా?
నేను ఇప్పుడు చూస్తున్నాను, మీ నాన్నగారి యొక్క సమృద్ధి అయిపోయింది. కానీ నాకు దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన మళ్ళీ నిన్ను నింపబోతున్నాడు, కొత్తవిని జీవితంలో ప్రారంభిస్తాడు. అయితే ఈ రోజు నాకు ఆయన ఒక ప్రవచనం ఇచ్చారు. అయితే ఆయన అన్నారు, నేను రత్నపురలో ఉండే వ్యక్తినని, రత్నపురకి దగ్గరలో ఉంటారని. నేను కగాలి అనే ప్రాంతం నుండి వస్తున్నాను. ఇది రత్నపురకి చాలా దగ్గరగా ఉంటుంది. అవును, నా జీవితంలో భూమికి సంబంధించిన కొన్ని సమస్యలున్నాయి. నా ఆలోచనలో ఎప్పుడు ఇదే మాట ఉండేది, ఆ భూమిని నేను కోల్పోయాను, మళ్ళీ ఇంకా ఎప్పటికీ పొందుకోలేనని. ఇది జరగబోతుంది. మీరు నించోండి, మీరు నా మాటల్ని రాసి పెట్టుకోండి. మీరు మళ్ళీ తాగబోతున్నారు, మళ్ళీ నింపబడబోతున్నారు, నూతన పరచబడుతున్నారు, మీరు మళ్ళీ దేవుణ్ణి మహిమపరుస్తారు. మరి ఇది ఒక గొప్ప అద్భుతము మరియు ఆశ్చర్యం. ఇది నేను ఆశ్చర్యపోయాను మరియు నిలబడలేకపోయాను. ఆయన ఎప్పుడైతే ఆ మాటని నా జీవితంపై పలికాడు మరియు నేను ఆశీర్వదింపబడ్డాను. ఈయన మీ నాన్నగారా లేదా ఎవరా నాకు తెలియదు, కానీ ఇదొక పేరా నాకు తెలియదు, కానీ నికోలస్ అనేవారు ఎవరు మీకు తెలుసా? ఆయన ఎవరు అని మీరు నించొని చెప్పండి. యా చెప్పండి. ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు? ఇన్ స్లోవేనియా. దేవుడు కొన్ని పేపర్స్ని సిద్ధపరుస్తున్నారు, సరిహద్దుల్ని తెరుస్తున్నారు. తద్వారా ఆయన ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళగలుగుతారు. నేను ఏదైతే చెప్తున్నానో మీకు అది అర్థమవుతుంది కదా. నాకు ఆయన పేరు తెలిసింది. నేను ఇది ఎలా మాట్లాడగలుగుతున్నానంటే చాలా స్పష్టంగా నేను ఇది చూడగలిగాను. దేవుడు కొన్ని సరిహద్దుల్ని తెరుస్తున్నారు, తద్వారా ఆయన ఆ ప్రాంతానికి చేరుకోగలుగుతాడు. యేసు నామమున ఆయన పైన నేను ఇది విడుదల చేస్తున్నాను. ఆయన ఎవరో తెలుసా? నేను ఒక ప్రవక్తని. నాకు ఇది చాలా సాధారణమైన విషయం. సులభంగా మేము ఇది చేస్తాము. ఇక్కడ అరవాల్సిన అవసరం లేదు, ప్రయత్నించాల్సిన అవసరం లేదు. కళలో ఎలాంటి సామర్థ్యం కలుగుంటుందో నేర్చుకోండి. వ్యాపారంలో వచ్చే సవాళ్లను ముందే హెచ్చరించు సామర్థ్యాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం అయ్యేలాగా మరియు గాఢమైన స్వస్థతలు మీ యొక్క తెలిసిన వ్యక్తుల సంబంధాల మధ్యలో పరిచయం చేస్తున్నాము. డ్రీమ్ టెక్ కర్బీ డెలెనోరోల్ ద్వారా కళల ప్రపంచాన్ని ప్రవచన సాధనంగా ఆవిష్కరించే వర్క్షాప్ మరియు జ్ఞానం యొక్క పదాలు. కోవిడ్ రాకముందు నన్ను ఎవరైనా జీవితంలో విజయవంతంగా ఎలా ఉండాలని అడిగితే నేను ఎప్పుడు వాళ్ళకిచ్చే సమాధానం ఏంటంటే ఉద్యోగానికి సమయానికి వెళ్ళడం, తెల్లవారక మునిపే పని ప్రారంభించడం. మరి ఇది ప్రాచీన ప్రణాళిక. దీన్ని నేను విన్నాను కాబట్టి తరతరాల నుండి మీరు కూడా విన్నారు మీ తాతగారి ద్వారా. కానీ వాస్తవంగా అది నిజము. మీరు విజయవంతంగా మీ జీవితంలో అవ్వాలనుకుంటున్నారంటే 7 గంటలకల్లా ఆఫీస్లో ఉండండి. పని ఉన్నా లేకపోయినా, మీ దగ్గర పని ఉన్నా లేకపోయినా అది అనవసరం. 7 గంటలకల్లా వెళ్ళి అక్కడ చైర్లో కూర్చోండి. అది 7:30, 8 ఏదైనా ఉండొచ్చు. మీరు మీ కుర్చీలో కూర్చున్నప్పుడు మీ దగ్గర పని ఉంటుంది. మీరు అక్కడ కుర్చీలో కూర్చుని ఏం చేస్తున్నారంటే బ్రహ్మాండము మరియు మ్యాట్రిక్స్ ఆటోమేషన్ ని అర్థం చేసుకుంటుంది. మేట్రిక్స్ ఆటోమేషన్ తగ్గట్టుగా పని చేస్తుంటుంది. కానీ ప్రభువుకి వందనాలు యేసుక్రీస్తు కొరకు. ఎందుకనగా ఆయన మనల్ని బయటికి లాగాడు సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ ఆటోమేషన్ నుండి. తద్వారా మనము మేలుకొని ట్రెజరీలు గలుగుతాము. కాబట్టి ఇప్పుడు ప్రోగ్రాంలోకి ఇరుక్కొని ఉండలేము. మీకు ఇది అర్థమవుతుందా? యేసు ప్రభు వారు సహాయం చేశారు ఆ ప్రోగ్రాంలో విరుక్కోకుండా. కాబట్టి నేను చెప్పేవాడిని, ఎప్పుడైతే కృప మరియు ధర్మశాస్త్రపు వాదన ప్రారంభమైందో ప్రజలు ఇలా అన్నారు, విశ్వాసం ద్వారా నీతి అనే దాన్ని వాడుకొని మనం ధర్మశాస్త్రం నుండి బయటికి రాగలము, మేము వీటన్నిటిని నమ్ముతాము. కానీ యేసు ప్రభు ఏం చేస్తారంటే ఆయన వచ్చి ఆయన రక్తాన్ని అర్పిస్తారు. కాబట్టి మీరు శాస్త్రాల్ని పాటించాల్సిన అవసరం లేదు. మీకు తెలుసా యూదుల దగ్గర ఎన్ని ఆజ్ఞలు ఉంటాయో? 613 ఆజ్ఞలు. 613 ఆజ్ఞలు ఒకసారి అర్థం చేసుకోండి. ఆ యొక్క ఆజ్ఞలో ఒకసారి ఫియోనా నాకు చెప్పింది, నాకు ఇంకా గుర్తుంది. ఆ బుద్ధిస్ట్ కి సంబంధించిన అది తను నాకు చెప్పింది. రోమియోలకు రాసిన పత్రికలో బైబిల్ శ్రేష్టంగా చెప్తుంది. అయితే అన్యుల దగ్గర ఎవరి దగ్గర అయితే ధర్మశాస్త్రం లేదో వాళ్ళు ధర్మశాస్త్రపు పని చేస్తున్నారని, ఆ పనులే వాళ్ళకి ధర్మశాస్త్రంగా మారుతుందని, వాళ్ళ యొక్క ఆలోచనలే వాళ్ళకు నిందిస్తుంది. తనకి ఇది అక్కడి నుండే దొరికింది. ఇది బైబిలికల్ గా ఉంది కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉందని నేను ఎందుకు చెప్తున్నానంటే లోకంలో కేవలము 2 రకాల వ్యక్తులు ఉన్నారు. అయితే ఒకరు మొత్తానికి ధర్మశాస్త్రంలో ఉన్నారు, లేదా మొత్తానికి కృపలో ఉన్నారు. అయితే రెండిట్లో ఒకరు మొత్తానికి కృపలో మీరు సంపూర్ణంగా తీర్పు తీర్చబడ్డారు. ఇతరులు పాటించే నియమాల్ని మీరు పాటించాల్సిన అవసరం లేదు. మీరు అక్కడికి కృప ద్వారా చేరుకోగలిగారు. కానీ సమస్య ఏంటంటే మీరేమనుకుంటున్నారంటే మీరక్కడ ఉండిపోతారనుకుంటున్నారు. ధర్మశాస్త్రపు నియమాల్ని అర్థం చేసుకోకుండానే. మీరు గమనిస్తే మీకు ఇది ఎలా దొరికిందంటే కొంతమంది పుట్టడం నుండే గిటార్ని బాగా ప్లే చేసే సామర్థ్యతతో పుడతారు.
లేదా ఒక సాక్సోఫోన్ బాగా వాయిస్తారు. ఎప్పుడైతే మీరు వాళ్ళ యొక్క చరిత్రను చూస్తారో వారి యొక్క తాతగారు కూడా చాలా మంచి మ్యూజిషియన్ అయి ఉండేవారు. లోతుగా మీరు వారి చరిత్రను గమనించగలిగితే వారి నాన్నగారు కూడా ఒక మంచి మ్యూజిషియన్. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి కూడా తరతరాల యొక్క ఆశీర్వాదము వలన ఒక గిటార్ లేదా సాక్సోఫోన్ని బాగా వాయిస్తున్నాడు. ఇక్కడ ఏం జరిగింది? అతను ఆటోమేటెడ్ అవ్వబడ్డాడు తరతరాల ద్వారా. మీకు ఇది అర్థమవుతుందా? ప్రోగ్రామ్ అనేది లోపల కట్టబడింది. కాబట్టి కొంతమంది దగ్గర ఇది ఆశీర్వాదం ఉండదు, కానీ దీని అర్థం ఇది కాదు, ఆయన ఈ యొక్క వరాన్ని ముందుకు తీసుకువెళ్ళలేడని. కమాన్, వచ్చే తరతరాల వరకు. ఎందుకంటే ఈ వ్యక్తి తరతరాలలో ఒక్క మ్యూజిషియన్ వ్యక్తి లేడేమో. నాలాగా నా యొక్క తరతరాలలో అది ఉండేది, కానీ నాకు తెలియకుండా అది ఎలా కోల్పోయానో నాకే తెలీదు. సరేనా? కానీ ఒకసారి ఊహించండి, గిటార్ నేర్చుకోవడం నేను ఇప్పుడు ప్రారంభిస్తే, లేదా ఇలా ఊహించండి, కట్టుబడి 10 గంటలు అందులో పెట్టేస్తే. ఏమంటారంటే శ్రేష్టంగా మారడానికి 10 గంటలు కావాలి దేన్నైనా నేర్చుకోవడానికి. ఇది నా సందేశము కాదు, మనం ఎక్కడెక్కడో వెళ్తున్నాము. మీరు దీన్ని అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ విషయాలన్నీ జీవితాన్ని మార్చగల సామర్థ్యం కలిగినవి. ఊహించండి, 10,000 గంటలు ఇందులో నేను పెట్టేస్తే నా నర్వస్ సిస్టమ్ దీన్ని కలెక్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఫీల్డ్ మరియు ఈ యొక్క గ్రౌండ్ ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకుంది. ఇప్పుడు నా చుట్టూండే వ్యక్తులకి ఏం జరుగుతుందో ఒకసారి ఊహించి చూడండి. ఎందుకంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రక్తం ద్వారా రాలేదు. ఇప్పుడు నేను దీంట్లో లోతుగా వెళ్ళను, ఎందుకంటే రక్తం ఒక ఎలక్ట్రోమాగ్నెట్. దీని గురించి పట్టించుకోకండి. నాకు పిల్లలు ఉన్నారనుకోండి, మీరు నా పిల్లలు, మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్గా నా పిల్లలు, ఇలా అనుకుందాం. ఫీల్డ్ ద్వారా మీరు నా యొక్క పిల్లలు, సరేనా? దీన్ని మనం ఇలా అర్థం చేసుకుందాం. అయితే నేను 10,000 గంటలు ఇందులో నేను పెట్టేసి ఉండుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా? అనుకోండి, నాకంటే ముందు మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళు ఎవరు లేరు. 10,000 గంటలు నేను పెట్టినప్పుడు ఇప్పుడు నేను ఆ వ్యక్తి కంటే శ్రేష్టంగా మారిపోయాను. ఎవరి దగ్గర అయితే తండ్రి మరియు తాతగారి దగ్గర నుండి ఆశీర్వాదం పొందుకున్నాడో ఆ వ్యక్తి, మీకు తెలుసా, అతని డిఎన్ఏలో అది ఉంది. అతను ప్రాక్టీస్ చేయడు. ఒకవేళ ఆయన ప్రాక్టీస్ చేస్తే, సరేనా, మోసెస్ చాలా శ్రేష్టంగా వాయిస్తాడు. ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను, కానీ నేను 10,000 గంటలని పెట్టేశాను. అకస్మాత్తుగా నేను కూడా ఇజ్రాయెల్ అయిపోయాను. అర్థమవుతుందా? లెక్కేస్తే 100,000 గంటలు పెట్టుండొచ్చు నేను ఇందులో, కానీ పెట్టాను అనుకోండి, సరేనా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే వచ్చే తరానికి నేను ఒక ఆశీర్వాదాన్ని తీసుకొని నడుస్తున్నాను. ఒక్క వ్యక్తి, మీకు అర్థమవుతుందా? ఒక్క వ్యక్తి. యేసుప్రభు వారు ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదాన్ని తెచ్చారు. అయితే ఆయన దేవుని యొక్క ప్రత్యేక కుమారుడు, వచ్చి ఒక శాశ్వతమైన పని చేస్తాడు. కేవలము ఆయనే చేయగలడు. తద్వారా మీ దగ్గర ఈరోజు శాశ్వతమైన రక్షణ ఉంది. దీని గురించి మనం మాట్లాడదాం, కానీ నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఇది ఎలా పనిచేస్తుందని. కాబట్టి యూదులు, ఇజ్రాయేలీలు దీన్ని అర్థం చేసుకోగలిగారు. ఒక వ్యక్తి మార్చగలుగుతాడని. తండ్రులు తిన్న ఫలము వలన కుమారులు ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. ఇది ఒక సామెత. అయితే తండ్రులు ఈ ఫలాన్ని తిని వచ్చే తరానికి ఇచ్చారు, మరియు అయితే కుమారులు ఈ ఫలాన్ని తిని వాళ్ళు కూడా ఈ ఫలాన్ని ఆనందిస్తున్నారు. మీకు అర్థమవుతుందా? అయితే ఇక్కడ గిటార్ లేదా పాట పాడడం ఇక్కడ ఫలం లాంటిది. అయితే మీరు అర్థం చేసుకోండి, ఇది ఒక ఆశీర్వాదం. కానీ అలాగే అయితే తండ్రి కొన్ని పనులు చేసుంటే, అయితే అప్పుడు ఒక కుమారుడు పుడితే ఊహించండి ఏం జరుగుతుందో. ఆయన కూడా గిటార్ వాయిస్తాడు, కానీ ఆయన కూడా కొన్ని పనులు చేస్తాడు. సహజంగా ఇవన్నీ ఆయనకు వచ్చేస్తాయి. ఎవరినైనా కొట్టడం సహజంగా వస్తుంటుంది, కోపం రావడం సహజంగా వస్తుంటుంది. అవి తరతరాల నుండి వస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభు వారు మీ జీవితంలోకి వచ్చారు. ఎందుకనగా ఆయన రక్తం మిమ్మల్ని కడిగి శుద్ధీకరిస్తుంది, కాబట్టి మీకు గుర్తింపునిస్తుంది. ఆయన నీతివంతమైన జీవితం జీవించాడు. ఆయన యొక్క నరనరాలలో ఒక్క పాపము కూడా లేదు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన దగ్గర ఎంత సంకల్ప శక్తి ఉందంటే మీరు ఊహించలేరు. ఆయన ప్రతిసారి ఒక శోధనని గెలిచాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి నేను దీన్ని నమ్ముతాను, ఈ సామర్థ్యతలో. ఎందుకంటే ఆయనకి తండ్రే లేడు. ఇందులో కొన్ని విషయాలున్నాయి, మీరు దాన్ని గమనించాలి. తద్వారా అది మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. ఎందుకంటే ఆయనకు ఒక ఉద్దేశము మరియు ఒక మిషన్ ఉంది. కాబట్టి ఆయన దగ్గర ఒక మిషన్ మరియు ఒక ఉద్దేశం ఉంది కనుక ఆయన విశ్వాసం ద్వారా ఏమైనా చేయగలడు. ఎలాగైతే విశ్వాసము ద్వారా మీరు నా కుమారులై ఉన్నారో, విశ్వాసంతో ఆయన సామర్థ్యాన్ని పొందగలరు. ఎవరైతే లీడర్స్ సమర్పించేశారో వాళ్ళ జీవితంలో ప్రతిదీ మారిపోతూ ఉంది. ఎందుకంటే ఈ వారసత్వము విశ్వాసం ద్వారా వస్తుంది. మీరు నా యొక్క రక్తపు వంశం నుండి రాలేదు.
ఫియోనా కూడా నవ్వుతుంది. కొంతమంది నాకంటే వృద్ధులున్నారు. మీరు నడుచుకుంటూ వస్తారు, అకస్మాత్తుగా బూమ్. ఎందుకంటే గతంలో నేను ఒక సహోదరుడు ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నాను. నేను ఆయనతో చెప్తున్నానప్పుడు, వాళ్ళతో కలిసినప్పుడు నేను చెప్పాను, మీరు నాకంటే గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తారని. వాళ్ళకి నా జీవితపు కథని చెప్పాను. మీకు నా జీవితపు కథని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. దేవుని కృప మా జీవితంలో పిచ్చి పిచ్చిగా ఉంటుంది. మా దగ్గర ఏముందంటే కృప, 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 కృప. ఎందుకంటే ఎప్పుడైతే నేను యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళానో, నేను ఆయన వద్ద నుండి సంపూర్ణ న్యాయాన్ని తీసుకున్నాను. ఎందుకంటే నేను ఒక ఘోర పాపిని. నాకు ఇది చెప్పడంలో ఏ సమస్య లేదు. నేను పాపులకు బోధించను, కానీ కర్బీ లెనరోల్ పాపి. మిమ్మల్ని పాపి అని పిలవను. నా బోధ ఇలా ఉంటుంది. నాకు ఏ యొక్క సమస్య లేదు, ఎందుకంటే ప్రజలు సున్నితంగా ఉంటారు. వాళ్ళని పాపులని పిలవలేను, ఎందుకంటే కించపరిచినట్టు ఉంటుంది వాళ్ళకి. నాకు మాత్రం ఏ సమస్య లేదు. ఎవరైనా నన్ను పాపి అని పిలిస్తే ఎటువంటి సమస్య, ఏ సమస్య లేదు. నన్ను పాపి అని పిలిస్తే మీకు అర్థమవుతుందా? ఓ దేవుడా, మీకు ఒకవేళ అర్థమై ఉంటే నాకు ఏ విధంగా ఏమీ లేదు. నేను కృపను తెలుసుకున్నప్పుడు ప్రజలు నన్ను ఖండించారు. ఎజ్రా కృపను పొందుకున్న తర్వాత పాపులను పిలిచారు. నాకు ఏ యొక్క సమస్య లేదు. నన్ను మీరు పాపి అని పిలవచ్చు, ఎందుకంటే నేను ఒక పాపిని కృప ద్వారా కాపాడబడ్డాను. నేను ఏమై ఉన్నానో అది నేను. మీపైన ఇలాంటి భాషను నేను ఎప్పుడు వాడలేదు. ఎప్పుడైనా నేను మీపైన వాడానా? ఎప్పుడు వాడలేదు. ఎందుకంటే నేను చాలా సున్నిత వ్యక్తిని. నేను సువార్తను బోధిస్తాను. నేను ఎంచుకున్నాను. మనుషులు ఏమై ఉన్నారో వారికి ఆ విషయం చెప్పడం కంటే ఇంకో మంచి మార్గం ఉంది. సరేనా? అర్థమవుతుందా? వాళ్ళలో ఉన్న క్రీస్తుని పిలవండి. వాళ్ళలో ఉన్న శ్రేష్టమైంది మీరు చూడండి. కానీ నేను మీకు నిజం చెప్పాలంటే ఆ అవకాశం నాకు ఎప్పుడు రాలేదు. మీకు అర్థమవుతుందా? చాలా కాలం ముందు నన్ను ఒక పాపి అని పిలిచేవారు ప్రజలు. ఇంకా ఎన్నో అనేవారు. అవన్నీ నేను నమ్మేవాడిని. యేసుప్రభుని కలిసినప్పుడు కేవలం నేనేమడిగానంటే, దయచేసి నన్ను కాపాడు అని, శాశ్వతంగా. ఎందుకంటే నాకు ఖచ్చితంగా సహాయం కావాలి. అది ఎంత మంచి ప్రాంతం అంటే నేను మాటలతో చెప్పలేను. ఇప్పటితో పోల్చుకున్నా కూడా దానికంటే శ్రేష్టమైన చోటు ఉండదు. అప్పుడు నేను అడిగాను, దయచేసి నాకు సహాయం చేయండి మరియు నన్ను మార్చండి. ఆయన నన్ను అన్నాడు, నువ్వు చాలా మంచి వ్యక్తివని, నువ్వు గొప్ప వ్యక్తివి, అద్భుతమైన వ్యక్తివి, శక్తివంతమైన వాడివి. అప్పుడు నేను ఆయనను నమ్మడం ప్రారంభించాను. ఎంత ఎక్కువగా ఆయనను నేను నమ్మడం ప్రారంభించానో ఆయన మంచితనపు గుర్తింపు నాలోనికి వచ్చింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు పాపం చేయలేదు.